హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ సార్? గుంటూరులో ఉంటాను. ఏపీ హైకోర్టులో అడ్వకేట్ గా చేస్తాను. ఏపీ హైకోర్టా? యా, అమరావతి ఏంటి హైకోర్టు. సార్ అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, నాకు పోలీసు వాళ్ళు, భయమేస్తుంది. లాయర్లు, బాబోయ్. లాయర్లు. నేను డైలీ రానే కష్టం అండి. వస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతాను. బట్ కాకపోతే ఏంటంటే ఇవాళ కొంచెం ఫ్రీ టైం ఉందని చెప్పి ఇవాళకి స్టార్ట్ అవుతుంది. వెకేషన్ మోడ్ వెళ్తాం ఇంక అందరం. అందులో హాలిడే స్టార్ట్ అవుతాయి. నేను ఫ్రీ ఉన్నాను కాబట్టి ఇవాళ ఫుల్ టైం ఉన్నాను. ఆయన గురించి నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నా గురించి చెప్పాడు కదా, ఆయన గురించి చెప్తాను చూడండి. ఆయన ట్రేడింగ్ నేర్చుకున్నాడు అనమాట. ట్రేడింగ్ నేర్చుకున్నాడు అంటే అందరికి ఒకేసారి నేర్పించారు. వీళ్ళు వదిలేశారు అంటే నేను కంటిన్యూ అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక 6+ years అయిపోయింది. ఓకే, వీళ్ళ మధ్యలో ఏంటి, నేను చేసిన తర్వాత వచ్చారు స్టార్ట్ చేశారు. ఈయన ఏంటంటే ఈయనకు కూడా కంట్రోల్ ఉండదండి. ఈయన అన్నిట్లో మేనేజ్ చేస్తాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పెద్ద తోపులైనా స్టాక్ మార్కెట్లో డమ్మీ అని చెప్పడానికి స్టార్టింగ్లో అది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రవి గారు అన్నిట్లో టాప్ అంటే గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు కదా, ఆయన తప్పులు చేశారు. ఈయన కూడా ఇంత పెద్ద స్టేజ్లో ఉన్నా కానీ సేమ్ మిస్టేక్ చేస్తున్నారు. ఈయనకు కూడా ఏంటి, నేను ఒక 2,000 3,000 ప్రాఫిట్ తీసుకొస్తాను. ఆయన ఏంటంటే సేమ్ జాబీర్ అన్నప్పుడు జస్ట్ ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఒక రూమ్లోకి వెళ్ళి ఆ 2,000 సరిపోదు, ఎందుకంటే అవి చిన్న డబ్బులు అయితే అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఇప్పుడు 2,000 రేపు 20,000 అవుతాయి. ఓకే, సో ఆయనకి ఏంటి అది తెలియదు. ఆ 2,000 సరిపోకుండా తీసుకెళ్ళి ఉన్న డబ్బుల్ని ఒక 40,000 50,000 లాస్ తీసుకొని బయటకు వస్తాడు ఆ రూమ్ లోంచి. ఇంతకు ముందు చెప్పారు ఈ మాట. ఇట్స్ మీ. సో ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటే నేను అదే చెప్పాను, మామయ్య నువ్వు ఏ రోజు ఏమి పేకలేవు అని నేను డైరెక్ట్ చెప్పా. నువ్వు ఇట్లా చేస్తే ట్రేడింగ్ లో మనం ఏమీ సాధించలేవు. నేను కూడా ఇలాగే చేశాను కాబట్టి నువ్వు నాలాగే ఉన్నావు. ఓకే, అందరం వచ్చాము. కమ్యూనిటీ తిను ప్రవర్తన, నేను మా సిస్టర్ ఉండే ముగ్గురం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు మేము ముగ్గురం ఫుల్ ఇంట్రెస్ట్ కూడా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం ఫస్ట్. ఆ తర్వాత వాడు, నేను, మా సిస్టర్ అందరూ కొంచెం కొల్లిడి ముగ్గురం చేస్తూ ఉండేవాళ్ళం ఫస్ట్ లో. ఇట్లా బాగుండేది, ప్రాఫిట్స్ తీస్తా అట్లా వస్తుంది. కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ ఎలా ప్రివెన్షన్ చేయాలని చూస్తే ఇప్పుడు వీడు ఏం చేశాడంటే, ప్రవర్తన ఏం చేశాడంటే అల్టిమేట్గా ఎక్కడెక్కడ మనం స్టాపులు పెడితే మనం అల్టిమేట్గా ఎలా గెయిన్ అవుతామని చూసి ఒక సర్కిల్ బిల్డ్ చేశాడు. లైక్ సర్కిల్ అంటే ఎట్లా అంటే ఏ రూల్స్ తీసుకోవాలి, మనకున్న క్యాపిటల్ ఎంత రిస్క్ తీసుకోవాలి, తర్వాత ఏంటంటే క్యాపిటల్ తర్వాత మనం ఎన్ని ట్రేడ్స్ చేయాలి, అల్టిమేట్గా మంత్ ఎండింగ్కి మనం ఎంత ప్రాఫిట్స్ తీయగలుగుతాం. ఒకవేళ రాంగ్ అయితే మన వ్యూ రాంగ్ అయితే ఎంతవరకు రాంగ్ అవుతాం, ఇవన్నీ ప్రివెన్షన్ చేసుకొచ్చేసరికి అల్టిమేట్గా లైవ్ లో కూర్చున్నాడు. ఎగ్జాక్ట్ గా ఏం చేస్తే మనం అల్టిమేట్ గా బయటకు వస్తాం. ఎంత పెద్ద ఓపెన్ కోట్లు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం తక్కువ క్యాపిటల్ ఉందని కొందరు ఫీల్ అవుతున్నారు. మేబీ యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ లాట్స్, ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకు కూడా కంపారిజన్ టు మనతో పోలిస్తే చాలా చీప్ అని నేను ఫీల్ అవుతా. బికాస్ ఆఫ్ ఏంటంటే క్యాపిటల్ ఉండొచ్చు, క్యాపిటల్ డజంట్ మ్యాటర్. ఇక్కడ షేర్ మార్కెట్ లో చూస్తే ఏంటంటే అది ఒక నెంబరే, కానీ కంట్రోల్ మేనేజ్మెంట్ తెలిస్తే కంట్రోల్ ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి, మనం తక్కువతో ఆడుతున్నా అది ఎంత కంట్రోల్తో ఆడుతున్నాం. ఆడుతూనే ఉన్నావు, మళ్ళీ ఆడుతూ ఉంటాము. సారీ అది అలవాటు అయిపోయింది. అది ఎలా చేస్తున్నావు, కంట్రోల్ ఎలా చేస్తున్నావు, ఏ రూల్స్ ఫాలో అవుతున్నావు. ప్రవర్తన అంటుంటాడు, నువ్వు నాకు 20,000 వచ్చింది ఈ రోజు, అది నాకు పెద్ద గొప్ప కాదు. కాకపోతే నువ్వు 1,000 రూపీస్ అయినా సరే రూల్స్ ఫాలో అయ్యి నువ్వు సంపాదిస్తే నీకు ఇక్కడ సస్టైన్ అవుతావు. లేకపోతే అల్టిమేట్ మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు బయటికి. అంతకుముందు ఒక కుర్రోడు ఉండేవాడు మన దానిలోనే, మన కమ్యూనిటీలోనే. దాని పేరే నాకు తెలియదు. ఎక్కువ క్యాపిటల్ ఎక్కువ తీసేవాడు ప్రాఫిట్. ఏదో నాకు తేడా కొడుతుంది, వెళ్తాడేమో అనుకున్నా. నా ప్రాప్తి ఉన్నట్టున్నాడు వీడు కూడా. తను చూడడానికి నాలాగే ఉన్నట్టున్నాడు, ఎక్కువ ప్రాఫిట్లు తీస్తున్నాడు, త్వరగా పోయేటట్టున్నాడు అలాగే మళ్ళీ బయటకు అన్నా. అట్లాగే చూస్తే తరదేయడంటే వెళ్ళిపోయాడు మామ అన్నాడు. కలిపాడండి. ఇక్కడ ఏంటంటే నేనే చెప్పేస్తానండి, ఇలా చేస్తే వీళ్ళు సర్వే అవరు మామని నేను ఒక పాయింట్ చెప్పేస్తా. ఇప్పుడు నేను ఎందుకు పెద్ద ప్రాఫిట్లు చూపినంటే నాకు అంత హెల్దీ ప్రాఫిట్లు కాదండి. నేను అందుకే అడుగుతాను ఏం చేశారు. ఇప్పుడు చూడండి, మన కమ్యూనిటీలో కూడా కొన్ని పెద్ద ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు చేశారు అని అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు చూపిస్తాను నేను. అవును, చాలా సార్లు అడిగారు అట్లా. ఎంత క్యాపిటల్ తో చేస్తున్నారు నేను అవన్నీ చూసాను. ఇప్పుడు మనం లైవ్ లో ఆల్మోస్ట్ మనం మోర్ దాన్ 3-4 years అయిపోయిందండి. ఓకే, మన యూట్యూబ్ స్క్రీన్ షాట్ చూడంగానే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు రవి గారు 2,000 లోపు పెడతారు, 2,000 3,000 లోపు. ఎందుకంటే ఎక్కువ పెడితే అడుగుతాడు, ఎందుకంటే ఈ రోజు మీకు ఎంత వచ్చిందని.
అంటే దివ్య ఇప్పుడు గారు నేను ఆవిడదంటూ బ్రదర్ ఒక ఇప్పుడు ఇమేజ్ ఫర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ప్రాఫిట్ గెయిన్ చేసినాడు తనకు ప్రవర్తన పంపిన అల్లుడు ఇంట్లో వచ్చింది అమౌంట్ అని అన్నాను అనుకోండి, ఏం చేసాము ఒకసారి అల్లుడు చెప్పండి లేక ఫస్ట్. అది అది మెయిన్. ఈ అవునండి. పెద్ద టాస్క్ రా ఈడు పంపిస్తుంది నాకు ఫస్ట్. ఆహా సర్లే మొ త్వరగా వెళ్తా అంటాడు. చెప్పి తప్పు చేశాను నేను ఏమని అనిపిస్తుంది మళ్ళీ. వీడి చేత నేను తిట్టించుకోవాల్సి వస్తుంది అల్టిమేట్ గా మళ్ళీ అనిపిస్తుంది. అంటే వాడు చెప్పి కరెక్టే, ఎందుకనంటే ఈ రోజు రావచ్చు మళ్ళీ రేపు గాలిపోతాం మళ్ళీ దానికి. ఆ, ఇక్కడ నాతో పాయింట్ ఏంటంటే నిన్న ఒక మాట్లాడాను, కాల్ మాట్లాడాను, సేమ్ ఈ డిస్కషన్ లో ఉంటే నేను ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు 4 లాట్లు చేస్తున్నాను, క్యాపిటల్ ఎంత మావా అన్న. సో ఏ అది 50,000 ఉంది, ఫస్ట్ 40 అన్న. 4 ఏం లేదు, ఎక్కువసేపు ఉండలేము, వెళ్ళిపోతావు అని చెప్పా. ఓకే. చెప్పా తర్వాత ఆ తర్వాత ఇంకోటి సరే పోనీలేమో, క్యాపిటల్ తక్కువతో నువ్వు స్టార్ట్ చేసా, లెర్నింగ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఏ ప్రాఫిట్ అయితే నువ్వు సంపాదించావో ఈ 16,000 అనేది, నువ్వు ఆ 16,000 అనేది 4 లాట్లు, అది ఎప్పుడు పోతే మళ్ళీ బ్యాక్ టు 1-2 లాట్స్కి వచ్చేసే అని చెప్పారు. ఉమ్, సో ఏంటి, ప్రాఫిట్ రిస్క్ చేస్తున్నాడు, ప్రాఫిట్ రిస్క్ చేస్తున్నాడు. ఉమ్. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇదే అండి ఇంకేం అంటే నేను క్రిప్టోలో కూడా ఇదే, మిమ్మల్ని ఫస్ట్ కన్సిస్టెన్సీగా ఒక మైండ్ సెట్, ఇప్పుడు నేను లాస్ మైండ్ సెట్ ఉంటారు, మీరు చేసేటివన్నీ తప్పులేండి. ఇన్ని కోట్లు చేసే ఆయన చేత నేను ఒక లాట్తో చేయించారంటే నాకు కూడా లైక్ ఏంటంటే, నేను ఆయనకి చెప్పేది కూడా ఒక లాటే చేయమంట. ఆయనకి తెలియదు, ఆయన నాకు చెప్పకపోయా లాస్ అయ్యానని అంతా. ఆయన ఎంత లాస్ అయినా నేను ఒక లాట్తో చేపిస్తా, అదే రూల్. ఓకే. క్యాపిటల్ ఎంత ఉంటే అంతే కదా ప్రవర్తన. ఇప్పుడు మన క్యాపిటల్ ఎంత ఉండింది మనం అంతతోనే కదా ఆడాలి, అది ఎంత రిస్క్ తీసుకోవాలని ఆడాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక గేమ్ ఉండిద్ది, బైక్ గేమ్ ఒకటి ఉండిద్ది, దానిలో ఫ్యూల్ అయిపోయే కొద్దీ ఇంకా ఆగిపోద్ది గేమ్ అన్నట్టు. ఇంక మన మన క్యాపిటల్ ఆగిపోతే గేమ్ లో బయటకు లేదా వచ్చేస్తాం మీరు కదా. ట్రేడింగ్ లో క్యాపిటల్ అనేది గాడ్ అండి. సో మీరు దేవుణ్ణి నమ్ముతారంటే, మీరు దేవుణ్ణి ఎలా నమ్ముతారు, ట్రేడింగ్ లో మీ క్యాపిటల్ కూడా అంతే జాగ్రత్తగా, అంతే పూజిస్తూ ఉండాలి. ఓకే. దాంట్లో ఒక జస్ట్ అంతే. ప్రవర్తన నిన్న ఒక బ్రదర్ అడిగారు, అంటే మీన్ మనం నిన్న ట్రేడ్ లో ఉన్నప్పుడు మనం ఏంటంటే 130 145 దగ్గర ఎక్కడో ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం 125 పెట్టాం మనం. ఏంది స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఏమంటే బ్రదర్ వచ్చి నువ్వే అది అక్కడక్కడ సస్టైన్ అవుతా ఉంది, మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ పోతుంది, కిందకు వస్తుంది మళ్ళీ పోతుంది, పైకి వెళ్తుంది. అయితే ఒక బ్రదర్ ఉండి అడిగాడు ఏమని, నువ్వు ఉండి మళ్ళీ పైకి జరపండి స్టాప్ లాస్ 135 కానీ 131 ఎంత పెట్టమని అన్నారు మీరు. అంటే అప్పుడు నుండి ప్రవర్తన మళ్ళీ పైకి ఎందుకు పెట్టమన్నావు, త్వరగా అక్కడ స్టాప్ లాస్ కొట్టించడానికి పెడుతున్నావా, అసలు మీ లాజిక్ ఏందని అన్నారు. అప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పావు. ఈడేం చెప్తాడు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా అసెస్మెంట్ కరెక్ట్గా ఎట్లా ఉంటుంది అని ఆలోచించి అడిగాను. నేనే అడిగా బ్రో నిన్న. మీరే అడిగారా? రైట్ రైట్. ఆ, అప్పుడు ఆలోచిస్తా ఉన్నా, ఏం చెప్తాడు దీనికి ఆన్సర్, దీనికి అనుకుంటూ చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా. అప్పుడు దీని ఏం చెప్పాడంటే, ఆల్రెడీ ఇక్కడ సస్టైన్ ఇంతసేపు అయ్యింది, అయితే పైకన్నా వెళ్తే అంటే కిందకన్నా వెళ్ళిద్ది, ఎటైనా సరే హ్యూజ్ వెళ్ళిద్ది, అవును. హ్యూజ్కి వెళ్ళిద్ది అని అన్నాడు. హ్యూజ్కి వెళ్తాను అన్నప్పుడు దాన్ని మనం అదేదో హ్యూజ్కి వెళ్తుంది మనం డిసైడ్ అయ్యాము కదా ఆల్రెడీ, అదేదో స్టాప్ లాస్ ని కొంచెం తగ్గిస్తే కొంచెం కొన్ని పాయింట్స్ తోనే మనం ఎగ్జిట్ అవుతాం కదా, ఒక స్టాప్ మన వ్యూ రాంగ్ అవుతాను అన్నాడు. నాకు అనిపించింది ఓకే, గుడ్ పాయింట్ చెప్పాడు, కరెక్ట్ గా అనిపించింది నాకు కూడా. ఇది సొల్లు చెప్తాడేమో వీడు అనుకున్నాను. సరే నాకు అనిపించింది ఓకే మా వాడు కరెక్ట్ గా ఆలోచించి అసెస్మెంట్ చేసి చెప్తున్నాడు అనుకున్నాను. అండ్ ఇంకొకటి అండి, అండ్ నేను ఆ బుక్కులో నేర్చుకున్నది ఎంత ఉందో నాకు తెలియదు కానివ్వండి, మనుషుల నుంచే నేర్చుకున్నానండి. ఓకే. అది అది నాకు ఎంత వరం అంటే అంత వరం అండి. నా పర్సనల్ లాసెస్ నుంచి నేర్చుకున్నా, నా పర్సనల్ అంటే రెగ్యులర్గా మీరు రోజు ఒకే చార్ట్ని చూస్తుంటే ఎక్కడ తీసుకోవచ్చు ఎక్కడ తీసుకోకూడదు అని నేను ఒక ఒక ప్రాబబిలిటీ ఆఫ్ రేట్స్ అనేది, పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలిగాను. ఓకే. రోజు ఇదే పని కదండి, అంతే కదండి. ఇప్పుడు నేనున్నారు, రవి గారు ఉన్నారు, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. ఐటీ. మోర్ దాన్ 8 years అండి. సో మోర్ దాన్ ఐటీ గురించి మీరు ఐటీ చేస్తారు, ఐటీ 20 years అండి ఎక్స్పీరియన్స్. మీకు ఫింగర్ మిస్ చేసేస్తారు, వర్క్స్ కూడా మీకు అర్థమైపోతుంటది, ఎక్కడ బగ్ 8 ఉంది, గంటల వర్క్ 2 గంటల్లో చేస్తాను నేను మామూలుగా. రిమైనింగ్ 6 hours రిలాక్స్ అవుతాను. ఏంటి మనం దాని మీదే ఉన్నాం కాబట్టి, అదే మన పని కాబట్టి అంత మనకు అలవాటు అయిపోయింది. నేను కూడా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ లాస్ నుంచి, పర్సనల్ అంటే లైక్ ట్రేడింగ్ సిస్టమ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో నాకు తెలుసు కాబట్టి అది నేను ఫాలో అయ్యాను. నేనేం చేయలేదు, నా స్టూడెంట్స్ అది చేయాలని నేను స్టార్ట్ చేసిన ఒక చిన్న పాయింట్, నా పెయిన్ పాయింట్ నుంచి వచ్చిందండి ఇది అంతే. ఓకే. అందుకనే నేను ఇంత స్ట్రిక్ట్లీ ఉంటాను, అండ్ నేను మీకు టైం ఇస్తున్నాను. నాకేంటండి, సో అన్మ్యూట్ చేసేసి ఒక 2,000 మందిని, ఇప్పుడు ఏంటి ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఇస్తే, ఫేస్బుక్ యాడ్స్ ఇస్తే 2,000 మంది వస్తారు. ఓకే. వీళ్ళకేంటి డబ్బులు ఫాస్ట్గా కావాలి, కానీ నేను ఏ రోజు అలా చేస్తే కాదు, ఒక క్వాలిటీ ఆఫ్ టైం ఇప్పుడు ఇవ్వాలి, నాకు ఇప్పుడు టైం ఉంది నేను ఇవ్వగలను. ఇప్పుడు కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ ఇక్కడ చాలా మంది జాయిన్ అయ్యారండి, వాళ్ళకి నేనేంటి, వాళ్ళకి 1,000 రూపాయలు ప్రాఫిట్ కాదు, ఇక్కడ నేను జస్ట్ కంట్రోల్ చేస్తున్నాను, 1-2 ట్రేడ్స్ కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇలాంటి మార్కెట్ ఈ రోజు ఉందని చెప్పి ప్రతిరోజు ఉండదు, ఇది చెత్త, ఇది చెత్త, ఇదంతా చెత్తే. ఏదో 1-2 రోజులు వస్తుంది, మీ మార్కెట్లు చూడండి,
ఓకే. మీకు ఈ రోజు ఏదో లైక్ 4-5 ట్రేడ్లు 10 ట్రేడ్లు తీసుకొని డబ్బులు వచ్చేస్తున్నాయని ఒక థాట్లో ఉంటే మీరు ఒక రాంగ్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకే. నేనేంటి ఈరోజు ఒక 2 అనాలిసిస్ ఒక ట్రేడ్ ఇచ్చాను. వీళ్ళు నేను వద్దు ఇంక వదిలేయండి ఈ రోజుకి అన్నాను. ఫస్ట్ థింగ్ 1:2 కొట్టాం, అయిపోయింది, డన్ ఫర్ ద డే పెట్టుకున్నాం. ఓకే. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు అన్నా నేను కొత్తగా వచ్చాను, నాకు ఒక ట్రేడ్ ఏంటంటే, సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ బై చేయొద్దు, మీ స్టాప్ లాస్ అంట అవుతారు, అలా జరిగింది. ఇక్కడ స్టాప్ లాస్ అంట వద్దు, జరిగింది. ఓకే. ఇక్కడ నువ్వు స్టార్ట్ చేయాలని చేయొచ్చు, ప్రాబ్లం ఏముంది, హ్యాపీగా చేయొచ్చు, స్టాప్ లాస్ హైయే పెట్టుకొని చేయొచ్చు అన్న. ఓకే. ఇవన్నీ నేను పెట్టుకొని మార్క్ చేసుకొని నేను దాన్ని ఏదో ఒక వీడియోలా చేసుకొని ఇదంతా కాదు. ఓకే. ప్రవర్తన ఆల్రెడీ ఒకసారి చెప్పే గుర్తుందా నీకు? అరే ఇట్లా మా సార్ చేస్తున్నాడు, ట్రేడ్ చేస్తున్నాడు, కొంచెం అలవాటు లేనట్టుంది, ఇంట్లో చెప్తానని. ఆ రోజు నువ్వు చెప్పి మాట్లాడిపించా వాళ్ళ. అవును. అల్టిమేట్ గా మామ కాలిపోతాడా నన్ను. కాలిపోవడం ఎంత కాలిపోయాడు చెప్పనా? 3 కోట్లు కలిపాడు. ఆయన లాయర్ అండి, ఆయన హైకోర్టులో ఉన్న టాప్ లాయర్. ఓకే. 3 కోట్లు మామూలుగా కాదు. ఈవెన్ ఎట్లా అంటే ఒక్క రోజు నేనే చూస్తా ఉన్నా. అంటే ఇప్పుడు నాకు తెలుసు కదా, నేను చూస్ చేసి నాకు ఎట్లా ఏంటి ఉండదు. ఆయనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆడుతున్నాడు. ఒక కాల్ తీసుకొని ఉన్నాడు. ఆ కాల్ ఏంటంటే కరెక్ట్ గా అరౌండ్ 250 అనుకో, 250 అంత టైం ఉంది. ఆ టైం అప్పుడు ఆ రోజు ఎక్స్పైరీ డేట్ దానికి. ఈవెన్ ఆయనకి ఆ రోజు అది ఎక్స్పైరీ అవుతుంది కూడా తెలియదు ఆయనకి. లేదండి 47 లక్షలు నా కళ్ళ ముందే పోతా ఉంది డబ్బులు. 47 లక్షలు లాస్ చూపిస్తా ఉంది. సార్ ఎందుకు సార్ ఇంకా చేస్తున్నారంటే, ఆయన దాకా కాలిపోయింది, ఇంకేం ఉంది, ఒక 10 లక్షలు నన్ను ఉండే పోతా 10 లక్షలు పోయిద్దులు అన్నాడు. సార్ మీకు కాళ్ళు పట్టుకుంటున్నది ఎక్స్పైర్ అయిపోద్ది, మీకు అర్థం కావట్లేదు, మార్కెట్ అసలు మీకు ఫుల్ నాలెడ్జ్ లేదు సార్ దాని గురించి, మీకు అర్థం కావట్లేదు, మీకు చెప్తే మీరు రాంగ్ పర్సెప్షన్ లో చూస్తున్నారు నన్ను, సార్ అర్థం చేసుకుని ఇక్కడ ఆపేసింది సార్ దాని అంటే. ఆ వాళ్ళని బతినాడు ఆయన చేత స్టాప్, అది ఆపితే ఒక 10 లక్షలు మిగిలాయి లాస్ట్. ట్రేడ్ లో ఉన్నప్పుడు 10 లక్షలే 10,000 అనుకుంటాం బ్రో, దాన్ని డ్రా చేసుకుంటే దాని విలువ తెలుస్తుంది, డబ్బులు విలువ. ఆ ట్రేడ్ లో ఎట్లా ఉంటుంది అంటే హోప్. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ తర్వాత ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, ఏమంటాడు తెలుసా? నాకు వస్తాయి అశోక్, అమ్మ చూసుకుంటది అంటే. అమ్మ అంటాడు అంటే ఒక దేవుని చూస్తాడు, అమ్మ చూసుకుంటది నాకు అంటాడు. ఈ అమ్మ చూసుకునేది ఇంద్రా బాబు, నీకు మెంటల్ ఎక్కింది అనిపిస్తుంది ఒకసారి. లాయర్లైనా, డాక్టర్లైనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎవడైనా స్టాక్ మార్కెట్ ముందు ఇంతే బ్రో, జీరోనే. ఇంతే నేను చెప్పాను, నేను చెప్తానే ఉన్నా తనకి. నేను ఫస్ట్ లో నేను చెప్తుంటే అర్థం కాల. సరే ఎందుకు మా అల్లుడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళక్కడ రాంగ్ అయితే నేను ఎందుకు సజెస్ట్ చేస్తాను, ఈవెన్ నేను నా డబ్బులు ఎందుకు సజెస్ట్ చేసుకుని పెడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 వీక్ ర్యాంక్ మాట్లాడుకుంటే, వీడు కరెక్ట్ గా లేడు అని నాకు తెలిస్తే నా డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా డబ్బులు పెట్టి వీడు ఏం చేస్తున్నాడు ఎందుకు మానిటర్ చేసుకొని, నాకున్న బిజీ షెడ్యూల్లో ఇప్పుడు నాకు అరౌండ్ నేను 9 స్టార్ట్ అయిపోతే నేను కార్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేస్తాను. ఈవెన్ డ్రైవర్ ఉంటాడు, కార్లో నేను పోతూ ట్రేడ్ చేస్తాను డిస్టర్బెన్స్ లేకుండా. మళ్ళీ కోర్టుకి అరౌండ్ నేను 10కి వెళ్ళే టైంకి ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి ట్రేడ్స్ చూసుకొని క్లోజ్ చేస్తాను. నాకు ఏదైనా ఫ్రీ టైం దొరికితే మళ్ళీ ఆడతాను. ఎందుకు చేస్తున్నాను, వీడు కరెక్ట్ గా ఉన్నాడు, కరెక్ట్ అసెస్మెంట్ ఉన్నాడు, ఈవెన్ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ చెప్తున్నాడు అని ఉద్దేశంతో నేను వీడు ఫాలో అవుతాను. లేకపోతే నాకెందుకు వీడు బొక్క సోలు చెప్తుంటాడు అందరికి, అవి కూడా నాకు కూడా పెట్టి నా డబ్బులు బొక్క, నేను కామ్ ఉంటాను కదా. చెప్పాలంటే రిస్క్ మేనేజ్మెంట్ బాగుండిద్ది, రూల్స్ బాగుంటాయి. నేను యూట్యూబ్ లో చాలా మంది చూస్తున్నా, రిస్క్ మేనేజ్మెంట్ చెప్పేవాళ్ళు, రూల్స్ చెప్పేవాళ్ళని, ఇంతే ఆడాలని చెప్పేవాళ్ళని, ఈ క్విల్స్ జాయిన్ చేయాలని చెప్పేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. నేను అదే చెప్పింది వాడికి కూడా, నువ్వు అల్టిమేట్ సక్సెస్ అవుతావు, లాంగ్ బ్యాక్ లో సక్సెస్ అవుతావు. ఎందుకనంటే మన గురించి తెలియదు. ఫస్ట్ గంజా మొక్కలు కలిసిపో ఉంటాం. ఈ ట్రేడ్ మార్కెట్లు అంటే గంజా మొక్కలు ఎక్కువ ఉంటాయి. మన గ్రంథం మొక్కని ఎవరు గుర్తించరు. కొద్ది రోజులు టైం పడుతుంది, ఆ సువాసన రావడానికి టైం పట్టిద్ది, అప్పుడు వచ్చే టైంకి నీకే గ్రోత్ వస్తుందని చెప్తాను అడిగి. వాడు అదే ఫాలో అవుతాడు, అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతాడు. ప్రవర్తన గురించి చెప్పాలంటే, అంటే జనరల్ నేను సెల్ఫ్ కొట్టడం కాదు, టు బి ఫ్రాంక్ నేను చూసాను కాబట్టి, లైవ్ లో చూసాను కాబట్టి చెప్తున్నాను. అది ఫస్ట్ లో ఐ మీన్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాడు. దానికి ముందే మేము ట్రేడింగ్ చేసాము. కరోనా టైంలో ట్రేడింగ్ నేను మా బ్రదర్ వీడు చేసాము. మేము ముగ్గురం గట్టి నిలబడ్డాము. ఫ్యామిలీ మొత్తం చేసిన తర్వాత మేము ముగ్గురు నిలబడ్డాం. తర్వాత వచ్చి వీడేంటంటే బెంగళూరుకి జాబ్ వెళ్తానంటే, వెళ్తుంటే నేను చెప్పా, అరే ప్రవర్తన ఇది చేయొచ్చు కదా, దీనిలోనే ఉండొచ్చు కదా అని అంటే, వాడు లైక్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు, మళ్ళీ అక్కడ లోన్లు పెట్టాడు, తెచ్చాడు, డబ్బులు తెచ్చాడు, అవంతా బాగొట్టుకున్నాడు, చేసుకున్నాడు, ఎన్ని చేసుకున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూర్చొని ఎట్లున్నాడు వాడు బాధ నేను చూస్తుంటే, వీడి పరిస్థితి ఎట్లుంది అనిపించేది. ట్రేడింగ్ పెట్టుకొని మీరు నమ్ముతారో నమ్మరో, ఒకరో ఇద్దరు లైవ్లోకి వచ్చేవాళ్ళు. ఆ ఒక్కరు ఇద్దరు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చిండేవాళ్ళు. వీడు చెప్పుకుంటా ఉండేవాడు. ఒక చిన్న ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వాడు పాట పాడుతూ ఉండేవాడు. ఏందిరా నీకు ఈ బాధ ఏందిరా అని అనిపించేది నాకు చూడడానికి. ఈవెన్ వాళ్ళ మమ్మీ కూడా నాతో చాలాసార్లు అనింది, వీడు ఎందుకు జాబ్ చేయకుండా అశోక్, వీడికి నువ్వు చెప్పురా, నువ్వు మాట వింటాడు కదా, ఒకసారి చెప్పు అడిగి, అట్లీస్ట్ జాబ్కి వెళ్తే మనకి నెలకి ఎట్లయినా ఒక 1,00,000 రూపాయలు అట్లా వస్తుంది కదా, ఇవి ఎందుకు ఈ కలిపెట్టుకుంటున్నాడు, అవి నిలబడు, డబ్బులు పోతాయి మనకు అని చెప్పేది. నేను ఒకటే చెప్పేవాడిని,
వాడు నేను చాలా నమ్ముతాను. ఈవెన్ ఇప్పుడు వాడు ఉన్నాడు లైవ్ లో, కావాలంటే అడగండి. నేను చాలాసార్లు చెప్పాను, నీకు ఇదే సెట్ అయితే నువ్వు ఇందులో ఉండు, నువ్వు టైం పడుద్ది. వాళ్ళ మమ్మీకి కూడా అదే చెప్పేవాడిని, మా కొద్ది అక్క నువ్వు ఆగు, కొద్ది రోజులు విను నా మాట. ఎందుకంటే నీకు టైం పట్టొచ్చు వాటి గ్రోత్ రావడానికి. ఇప్పుడు డబ్బులు లేకపోవచ్చు, అల్టిమేట్ కొద్ది రోజులు టైం పడితే నీకు అన్ని బాగా అవుతాయి. నన్ను అర్థం చేసుకో చెప్పిన మాట. వాడిని ఇబ్బంది పెట్టమాక. కొంచెం వాడు ఫ్రీ టైం ఇస్తే వాడే అన్ని గెయిన్ అవుతారు. వాడు చెప్తున్నాడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కాకపోతే జనాల్లోకి వాడికి వెళ్ళాలి. ఇంకా వెళ్తే వాడు గ్రోత్ వచ్చింది. కొద్ది రోజులు ఆగు అని చెప్పి సతాయించి చెప్పేవాడిని. ఆవిడ అన్ని కొంచెం బాధపడుతూ ఉండేది, అందరు జాబులు చేస్తారు నా కొడుకు జాబ్ చేయట్లేదు అని ఫీల్ అయ్యేది మమ్మీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. కానీ వీడు మాత్రం ఒక ల్యాప్టాప్, చిన్న ల్యాప్టాప్ పెట్టుకొని దానిలో కొట్టుకుంటా వాడు బాడోడు పడతా ఉండేవాడు. ఇంక ఎంత ఎంత బడన్ ఉండేదంటే వాడికి డబ్బులు. నేను చూసాను, నాకు తెలుసు, నేను లైవ్ అన్ని కొన్ని చెప్పకూడదు, లైవ్ లో అంత బడన్ ఉండేది వాడి పరిస్థితి. ఎట్లయిందంటే డఫా పెట్టి కూడా చూసుకునేవాడు. డఫా పెట్టి ఉంటది కదా, వాడికి ఒక దానిలో వస్తాయి డఫా పెట్టులో కాంప్లిమెంటరీ కింద డబ్బులు ఎంత ఇస్తాడు, 700 అంత ఇస్తాడు. ఈ అవి పెట్టేది క్రికెట్ లేడు, సరదాగా మేము ఆడుకునేవాళ్ళం, ఏదైనా ట్రీట్ చేసుకునేవాళ్ళం, అలా వెళ్ళేవాళ్ళం. అవి ఆడుకుంటా కొంచెం అదొక ఒక ఎలిసినేషన్ లో ఉండేవాడు వీడి వాడికి. వీడు ప్రపంచం వేరు, ఫోన్లో నొక్కోవడం, ఫోన్లో ఎడిటింగ్ చేసుకోవడం అని ఇట్లా చేసుకుంటా ఉన్నాడు. అదే బాగా స్ట్రగుల్ అయ్యాడు, స్ట్రగుల్ అయ్యి జస్ట్ లీస్ట్ ఇప్పుడు ఒక 100 మందికి రీచ్ అయ్యాడంటే టు బి వాడు కరెక్ట్ గా ఫ్రాంక్ గా వాడు అనాలిసిస్ కరెక్ట్ గా ఉంది కాబట్టి రీచ్ అయ్యి నేను బాగా నమ్ముతా. టైం పట్టింది, ఇంకా టైం పట్టింది కొంచెం. వీడికి కొంచెం బాగా వెళ్తే ఆ ఛానల్ కానీ పోకుండా ఇంకా బాగుండేది వీడికి. పర్లేదు సార్, వచ్చేస్తది. అండ్ యా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నేను ఇది చెప్పాను కదండి, స్టార్టింగ్లో ఎవరు నమ్మలేదండి. సో అండ్ నన్ను నమ్మింది అంటే లైక్ వీళ్ళే అండి, ఎక్కువ మంది ఏం లేదు. అండ్ ఒక్కరిద్దరు నమ్మారు. ఒక్కరండి, లక్ష్మి అనే ఒక ఆమె ఉండారు, హైదరాబాద్ ఆమె నమ్మారండి. నాకు ఫస్ట్ పేమెంట్ చేసింది ఆమె అండి. సో ఆమె 5,000 కట్టి జాయిన్ అయ్యాను. నా ఫస్ట్ స్టూడెంట్ ఆమె. ఇప్పటికీ నాతో మాట్లాడుతుంటారు. అండ్ అప్పటి డౌట్స్ నుంచి ఇప్పుడు దాకా 5,000 ఉంచినారా ప్రవర్ధన్? అయ్యి నేను తగ్గించాను కదండి, 4,000 కూడా వచ్చింది. అంటే ఫోర్త్ అంటే ఇప్పుడు 20% ఆఫ్ ఇచ్చారులే కానీ, అంటే అప్పటి నుంచి ఇప్పటికి కట్టుకున్నారు. అంతే అండి. సో యాక్చువల్ గా అయితే ఇంకా పెంచుతారు కదా, ఉంచారు కదా అట్లా. అంత లేదు. అందులో మీకున్న క్రెడిబిలిటీకి వేరే ఉంటది లేదండి, నేను అలా కూడా ఆలోచించాను. ఎలా అంటే ఇప్పుడు నేను అందరికి. నా దగ్గర ఒక 10 లక్షలు 5 లక్షలు తెచ్చుకున్నవాడికి 5,000 చిన్నది, కానీ నా దగ్గర 30,000 తెచ్చుకున్నవాడికి 5,000 పెద్దది కదా. అవును, కరెక్ట్. నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీడికి తనకి ప్రాబ్లం ఏంటంటే మేడం, షేర్ మార్కెట్ అంటేనే ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంటాయి. ఎవరు అవును జూన్ సార్. చెప్తున్నాడా, ఎవడు అబద్ధం చెప్తున్నాడా, ఎవరు తెలియట్లా. ఎందుకని ఏంటంటే ఎవరైతే గుడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు బయట రావాలని చాలా టైం పట్టింది. అవును సార్, కరెక్ట్ అది మాత్రం. అది దాని వల్ల వీడికి ఇంకా తగ్గింది అని నేను ఫీల్ అవుతా. ఇంకొంచెం టైం తీసుకుంటే ఉండే కొద్ది ఇంకా జనాల్లోకి రీచ్ అవుతూ వస్తే ఇంకా తర్వాత గెయిన్ వస్తుంది నేను అనుకుంటా వాడికి. అండ్ అదే అండి. ఏదైనా చూసినా కూడా ఆగలేడు. అయ్యో వేరే వాళ్ళంతా వాళ్ళు మోసపోతున్నారే, వీళ్ళని చూసి పాపం అది చూసి తట్టుకోలేక వాళ్ళ మీద అంటుంటారు. మేడం అదే ఈవెన్ అది. నేను వందల సార్లు చూసాను. ఇప్పుడు నేను నా డబ్బులు వాడి చేత ప్రవర్తన చేత ఆడిపించేవాడిని. ఫస్ట్ లో వాడు కూడా ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకుండా చేసి రాంగ్ మిస్టేక్ చేశాడు. వాడు మిస్టేక్ చేశాడు, నేను మిస్టేక్ చేశాను, చేసుకుంటా ఉన్నాను. అల్టిమేట్ వీడొక్కడే కూర్చున్నాడు దీనిలో. కాకపోతే ఏంటంటే రూల్స్ వాడిని నేనైతే చెప్తున్నా, వాడు కొంచెం ఎంతో కొంత వెదిగాడు, మీకు నేర్పిస్తున్నాడు అంటే ది బెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వాడు రూల్స్ కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి వాడి ఫిల్టర్ చేసుకున్నాడు, ఎవడో తయారు చేసినట్టు కాదు. ఇంకోటి కరెక్ట్ ఏంటంటే సార్. అందరు షేర్ మార్కెట్ లో ఏమనుకుంటారంటే ఈ రోజు ట్రంప్ ఏదో సొలు చెప్పాడు ఇప్పుడు పడిపోద్ది అంటారు. ఆ విషయం అందరూ తెలుసుగా, మరి అందరి పర్సెప్షన్ ఇంకోలా ఉండొచ్చుగా. కానీ ఇందాక కూడా చెప్తున్నారు ఎవరో 50% ఎంతో టార్ఫిల్ రిలీజ్ ఇచ్చారు అని ట్రంప్ ఏదో చెప్పాడు అని అన్నారు. అంటే వాడి అసెస్మెంట్ ఎట్లా ఉంటది, చార్ట్ అనాలిసిస్ చేస్తూ ఉండి నెక్స్ట్ ఎలాంటి బ్లాస్ట్ రావచ్చు, ఏం జరగవచ్చు, ఆ అసెస్మెంటే ఉండిద్ది. బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది చార్ట్ మీద కనిపిస్తుంటది కదా, ఆ అనాలిసిస్ నచ్చిద్ది నాకు. వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందా లేకపోతే ఏం న్యూసెస్ అవేం పట్టించుకోరు అసలు. అవును. దట్ ఈస్ రైట్ వే. ఎందుకు రైట్ వే అంటే న్యూస్ అందరికీ తెలుసు కదా. అవును బిఫోర్ ఇంకా ఇంకా పెద్ద పెద్ద క్యాపిటల్స్ వాడే వాళ్ళకి ఇంకా ముందే తెలుస్తుంది న్యూస్ ఏంటి అనేది. అవును సార్. కానీ మనం అందరూ దానిలో కలిసిపోతాం. సో బట్ కాకపోతే ఆ అసెస్మెంట్ నచ్చిద్ది నాకు. ఓకే వాట్ ఎవర్ న్యూస్ ఏదైనా పక్క ఇప్పుడు కూడా అంటాడు మా సార్ వచ్చి ఈరోజు న్యూస్ ఇట్లా పడింది అని అంటే ఈడు గాలిపోతాడు ఈరోజు అనుకునేవాడు నేను. గాలిపోతాడు ఈరోజు ఇది చెప్పారు ఇట్లా ఉందన్నాడు అంటే మావా నువ్వు దండం పెడతాను నాకు ఫోన్ చేయమాక ఆయన కాలిపోతాడు పక్క అని చెప్పాడు. అలా కాలిపోయాడు. అట్లా లేదండి, జరుగుతుంది. చాలా మంది అండి ఇప్పుడు ఇంత బిల్డ్ అయిన తర్వాత, ఇంత యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత నాకు లైక్ 1 CR ఇచ్చేస్తాను, 50 lakhs ఇస్తాను, అకౌంట్ హ్యాండ్లింగ్ చేయండి. నో అండి, నో, స్ట్రిక్ట్లీ నో అండి. ఎందుకంటే వాడికేంది ఇప్పుడు ఈవెన్ మ్యామ్ ఇప్పుడు ఈవెన్ దో రాత్రి కూడా మాట్లాడుతున్నప్పుడు ఇంకో అల్లుడు ఉన్నాడు జాను అని, వాడు వచ్చి నేను డబ్బులు ఇస్తాను నాకు చెయ్యిరా, నువ్వు అందరికి ప్రాఫిట్లు తెస్తావు నాకు దేవరా అని అంటే నీ దండం పెడతాను నేనైతే హ్యాండ్లింగ్ చేయను, నా వల్ల నేను అదే చేయాలనుకోవట్లే, అది చేయలేను దయచేసి అర్థం చేసుకో అని చెప్పాడు. అడుగు కూడా హ్యాండ్లింగ్ చేయడు, హ్యాండ్లింగ్ అయితే వాడు చేయడు. ఎందుకంటే ఇంత మేనేజ్మెంట్ చేసి హ్యాండ్లింగ్ చేయాలంటే
ఇట్ ఇంపాసిబుల్. షేడ్ టక్కని టక్కని పడి వెళ్ళిపోద్ది ట్రేడ్. వాడికి ఈవెన్ తో నిన్న మనకు చెప్తున్నప్పుడు వాడికి కూడా ట్రేడ్ దొరకలే నిన్న ఫస్ట్ ట్రేడ్. అదే అంటారు కదా సార్, ఇప్పుడు నా అమౌంట్ తో చేస్తే నా ఎమోషన్స్ వర్క్ అయితే, నేను ఇంకొకరు అమౌంట్ తో చేస్తే అక్కడ ఎమోషన్స్ ఉండవు అని చెప్తాడు అన్నాడు. అది కరెక్ట్. అంటే మన అదే కమ్యూనిటీలో మనం నేర్చుకోవాల్సింది ఒకటి, రూల్స్ మనం ఎంత రూల్స్ ఎన్ని రోజులు మనం ఫాలో అవుతామో మనం గెయిన్ అవుతాం అంతే. నాకు తెలిసినంత వరకు అదే నేను కూడా బలంగా నమ్ముకొని ఉన్నా. నేను నెక్స్ట్ అట్లీస్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా, జనవరి ఫస్ట్ స్టార్ట్ చేశాను, మళ్ళీ వచ్చాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను ఎట్లా చూడాలి, ముందు ట్రైల్ వేస్తాను, ట్రైల్ వర్షన్ కింద వేస్తాను, ఒక 50,000 వేసి చూడాలి. ఇంకా మంత్ ఎండింగ్ కల్లా నేను ప్రాఫిట్ తీస్తానని చెప్పారు రాత్రి కూడా వీడికి. నేను కూడా అది కూడా చెప్పానండి, ప్రాఫిట్ ఆర్ లాస్ కాదండి, రూల్స్ ఫాలో అవ్వు, నువ్వు బెస్ట్ మంత్ ఇస్తాను అని చెప్పాను. అదే నువ్వేంటంటే మామ, నువ్వు 10,000 వచ్చిందా ప్రాఫిట్, 20,000 వచ్చిందా, లక్ష రూపాయలు వచ్చింది, 10 కాదు నాకు పాయింట్. నువ్వు రూల్స్ ఫాలో అయ్యి నువ్వు 5,000 బయట తీసినా సరే నువ్వు గుడ్ ట్రేడర్ అయిపోయినట్టే. నువ్వు కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోద్ది, నువ్వు ఎక్కడున్నా నువ్వు చేసుకోగలుగుతావు. అందులో కొద్ది రోజులు నేర్చుకున్నావు అంటే, నేను చెప్తాను కొద్ది రోజులు బాగా వింటుంది, నీకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి నేర్చుకున్నావు కాబట్టి నువ్వు ఈవెన్ దో నేను వర్క్ లో ఉన్నా కూడా నీకు చూసుకొని ఎట్లా ఇవి చేసుకోవచ్చా లేదా చూసుకొని కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు నాకు. యాక్చువల్లీ ఏంటంటే నాకు సెట్ కాదు, నేను టైం అయిపోద్ది, నేను వర్క్ బిజీ ఉండిద్ది. అండ్ ఇక్కడ నేను 9 స్టార్ట్ అయిపోతాను, మళ్ళీ 4:15 తర్వాత కోర్ట్ నుంచి బయటకు వస్తాను, మళ్ళీ ఆఫీస్ వర్క్ అట్లా సరిపోతుంది, క్లయింట్స్ ఫోన్ మాట్లాడి సరిపోయింది నాకు. వాట్ ఎవర్, మీకైతే మంచి, నేనైతే చెప్తున్నాను కదా, నేను ఏదో సోది కోసం చెప్పట్లేదు, మీకు మంచి ట్రేడర్ దొరికాడు కమ్యూనిటీలో, అందరూ చెప్తున్నాను ఈ విషయం, ఈ కమ్యూనిటీలో చెప్తున్నాను, ది బెస్ట్ ట్రేడర్ దొరికాడు. మేమే చెప్తాం అన్నమాట. అంటే కాదు, అంటే నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే, నేను ఎందుకు అసలు నేను వాడిని ఇంట్రొడ్యూస్ చేశాడు కదా, ఇవి నేను మామాని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అనుకోవాలి. ఈవెన్ వాడిని నేను ఏమంటుండేవాడిని, సార్ అనే సంపాదించేవాడిని ఇందాక కూడా, నేను ఇప్పుడు మాట్లాడినా సరే. ఎందుకంటే మనం ఏదో వస్తే ఎట్లా ఉండదు, అది వాళ్ళు చూసే వాళ్ళు బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వీళ్ళ బంధువులను పెట్టాడు అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి నేను మాట్లాడేవాడిని కాదు, కామ్గా ఉండేవాడిని. సరే వాడే చెప్పాడు ఇట్లా మా మామయ్య అని. కానీ ఇప్పుడు చెప్తున్నా, నేను కాన్ఫిడెంట్ చెప్తున్నా, వాడి విషయంలో మాత్రం మీకు ది బెస్ట్ ట్రేడర్ దొరికాడు. కానీ వాడు చెప్పింది జాగ్రత్తగా ఫాలో అయితే గెయిన్ చేస్తాడు. వాడు చెప్పింది వినకపోతే, ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. దూరం ఉండడం కాదు, దగ్గర ఉన్న నేనే. అంటే వాడి పక్కనే ఉండేవాడిని, మేము ఎప్పుడు 24 hours ఉంటాం, వాడు నాతోనే ఉంటాడు, ఊర్లో వచ్చిన ఎప్పుడన్నా మేము అందరూ ఒక దగ్గరే ఉండేవాళ్ళు. అలాంటి మేము వాడిని లైవ్ లో వాడు పక్కనే ఉన్న, వాడు మాట వినకపోతే ఎన్నోసార్లు పోగొట్టుకున్నాను డబ్బులు నేను. అది ఈ విషయం మాత్రం గమనించుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా రూల్స్ అయితే ఫాలో అవ్వండి అంతే. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా సార్, రవిని Thank you, sir. హీరో, కానీ నేను స్టాక్ మార్కెట్ విషయంలో జీరోని, అందుకని అన్ని మూసుకొని కూర్చొని, ఎన్ని లక్షలు నా దగ్గర ఇప్పటికే ఉంది, క్యాపిటల్ లేకుండా ఏం లేదు, వైపు టైప్ ఎన్నిసార్లు నాది పోయినా ఇంకా ఉంది నాది, స్టిల్ ఐ కెన్ ఇన్వెస్ట్ 20 lakhs. అంత అమౌంట్ నా దగ్గర రిజర్వ్ లో ఉంది, స్టిల్ 1 lakh వేసుకుని 2 lakhs తో డిసిప్లైన్డ్ గా చేస్తున్నాను. నేను జీరోనండి స్టాక్ మార్కెట్ విషయంలో, జీరో. సార్ ఇప్పుడు సార్ ఒకటి, మీకు కాన్ఫిడెంట్ వన్స్ బిల్డ్ అయిందంటే సార్, వన్స్ కాన్ఫిడెంట్ బిల్డ్ అయిందంటే ఇది బెస్ట్ ట్రేడర్ అవుతారు మీరు. ఇప్పుడు కొందరికి డబ్బులు లేక అట్లా క్యాపిటల్ తక్కువ వేసుకుని చేస్తారు, కొందరు ఉండి కూడా చేస్తున్నారంటే మీరు డిసిప్లిన్ అలవాటు అవుతున్నట్టు అర్థం. ఆ డిసిప్లిన్ అయిపోయాను, అలవాటు అయిపోయాను. అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీకు ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోద్ది, నేను తీస్తాను, నేను ప్రాఫిట్ తీస్తాను, ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోద్ది. ఆ కాన్ఫిడెంట్ మీకు ఇచ్చే పిచ్చ హై ఉంటది. కింద కూడా చెప్పాడు వాడు, ఏమని చెప్పాడు, అందరిది ఏముంది, గెలిచినప్పుడు ఎవరైనా కిల్ స్విచ్ లో ఆన్ చేసి పెడతారు, ఏ రోజైతే నువ్వు ఓడిపోతావో అది వెంటనే, ఆ రోజు నీకు రెడ్ మార్క్ పడిన వెంటనే నువ్వు దాన్ని స్కిల్ స్విచ్ ఆన్ చేసి అప్పుడు పెడితే యువర్ ద బెస్ట్ ట్రేడర్. అప్పుడు బెస్ట్ నాకు నచ్చింది అదే ప్రవర్తన దగ్గర. క్లాస్ వచ్చిన రోజు క్లాస్ పీకినట్టు ముందు కిల్ స్విచ్ ఆన్ చేసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టండి, అంతకంటే ఎవరు చెప్తానండి. వేరేవాడైతే నేను చూసిన కమ్యూనిటీస్ ఎక్కువ, టెలిగ్రామ్ ఛానల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏమంటాడంటే రికవరీ కాల్ ఇస్తున్నాను, వెయిట్ అంటాడు. ఆఫ్ చేసి వెళ్ళిపోండి, సిస్టమ్ ఆఫ్ చేసి వెళ్ళిపోండి అంటాడు. అది అవును. నేను ఉన్నాను కదా, వాడు పక్కనే ఉన్నప్పుడు వాడి డబ్బులు నాకు ప్రాఫిట్, వాడు పక్కనే ఉంటానా, నేను చేస్తానా, నా ప్రాఫిట్ వచ్చేది, మీరు ఎందుకు లైవ్ లో ఉంటారు, నేను పక్కనే కూర్చొని డిస్టర్బెన్స్ చేయకుండా నేను ట్రేడ్ చేస్తానా, నాకు ఒక 5,000 10,000 వస్తాయి డబ్బులు. ఇంక నేనేం చేసింది తెలుసా, నా మైండ్ గెలుగుతా ఉంటుంది. ఇంకా సరదాగా వాడు బయట వెళ్ళిపోతాడు, వాడు క్రికెట్ అని వెళ్ళిపోతాడు. సరే రామా వెళ్దాం అంట, నేను రాను వెళ్ళి ఇప్పుడు అంట, ఇంక మెల్లిగా వాష్రూమ్కి వెళ్తా. ఇంకా వాష్రూమ్కి వెళ్తే నా ప్రపంచం ఉంటుంది చూసుకోండి. వచ్చిన 5,000 10,000 పోగొట్టే వరకు కూర్చుంటాము. ప్రాఫిట్ ఇంకా చూసుకో, నాకు ఒక క్యాపిటల్ కొట్టేస్తుంది. వస్తాడు ఇట్లా, అల్లు ఇట్లా అయింది అని వాడు చూసే ఎక్స్ప్రెషన్ ఎట్లుందంటే, అమ్మ వీడి దగ్గర కూడా నేను అడిగించుకోవాల్సి వస్తుంది, దరిద్రంగా వస్తగా ఎట్టయింది, చిన్నవాడు వీడి దగ్గర కూడా నేను అడిగించుకున్నానా అంటే. ఈవెన్ వీడికి మా బ్యాచ్ ఉన్నారు, మా బ్యాచ్ అందరికి నేను అడ్వైస్ చేస్తుంటా, ఎనీథింగ్ ఇట్లా కాదు అట్లా అడ్వైస్ చేస్తుంటా. నా కర్మ కాదు ఈ ట్రేడింగ్ లో తోపేయడు వీడు నన్ను అడ్వైస్ చేస్తున్నాడు, మెంటల్ నాకు అనిపించదు. ఇద్దరు కాంబినేషన్ భలే ఉందిరా.
ఈ ధర అడిగించుకోవాల్సి వస్తుంది. ఏంటి వీడేంద్ర నాకు చెప్తా అనిపిస్తుంది. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్తో వాడు వచ్చి నేను పోగొట్టుకుంటున్నా 20,000 పోగొట్టుకుంటున్నా, ఇంకా ఆపి మావా అంటాడు. ఇంకేముందిలే ఇంకొక 20,000 ఉందిలే, ఇంకొక 40,000 ఉందిలే అని అంట. అంటే సరే సరే మావా అని అంటాడు. అట్లా అట్లా సల్ల సల్ల మెల్లి మెల్లిగా మెల్లిగా మెల్లి ఇదిగో ఒకరోజు వాడి శాడిజం ఎట్లుంటుంది తెలుసా? ఒకరోజు ఎలా ఉంటుంది తెలుసా వాడి శాడిజం? నాకు ఫస్ట్ లో మీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆడేటప్పుడు, అదే కాల్స్ ఇవి ఆడేటప్పుడు, బ్యాంక్ నిఫ్టీ ఆడేటప్పుడు, కాదంటుంటే సారీ 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 అది చేసేటప్పుడు మేము మామ ఆటగాడేమో. మాటికి ఆ ఈ పదం నిజాలన్నీ ఆడకండి. మెల్లమెల్ల ఒక్కొక్కటి వస్తున్నాయి. అయితే నేను మా సిస్టర్ ఉండేవాళ్ళని. తినేంటంటే ఫస్ట్ లో వీడికి తెలుసు ఏంటి ఈ బ్యాంక్ నిఫ్టీ, ఈ సిఈపి మాకు ఫస్ట్ లో తెలియదు. వీడికి తెలుసు. వీడు ఏం చేసేవాడంటే, నేను వచ్చే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను పిఈ తీసుకున్నా, వాళ్ళు పిఈ తీసుకున్నారు, అందరం ముగ్గురం పిఈ తీసుకున్నాం. నేను మా సిస్టర్ వీడు పిఈ తీసుకున్నాం. అంత ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే అది తీసేసి మామ ఇంకా ఇంకోటి చెప్తానని చెప్పి ఇంకోటి సిఈలోకి వెళ్ళి ఇంకో కాల్ తీసుకున్నాం ఒక అర్ధగంట. నేను ఇంకా ముదురు తెలివితేటలు, నాకు తెలివితేటలు ఏం చేశాను, నేను ఈ పిఈ అలాగే ఉంచిపెట్టున్నా. మళ్ళీ సిఈ సైడ్ వేసాను మళ్ళీ డబ్బులు. సిఈ సైడ్ పెరుగుతుంది, పిఈ సైడ్ తగ్గిపోతుంది. అల్లుడు ఇదేంద్రా అని అంటే వాడు ఏం చెప్పాడు సార్, మా ఉంచు మా అట్లాగే ఉంచు, మంచి కన్ఫర్మ్ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. అరే దీనిలో వస్తుంది, దీనిలో పోతుంది. అప్పుడు అల్టిమేట్గా నా ప్రాఫిట్ పోయింది. వాడు సాటిస్ఫై చేయటం పోయింది, ప్రాఫిట్ పోయింది, ఒక 10,000 దాకా పోయింది. ఎందుకయింది ఇట్లా పోతుంది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే మామ నువ్వు చేసిన పని ఏంది తెలుసా, నువ్వు కొయిట్ ఆపోజిట్ వేసావు, ఒకటేమి ఇట్టేసావు, ఒకటి ఇట్టేసావు. ఇది ఇట్ట పోతే ఇది తగ్గిద్ది. ఇది ప్లస్ మైనస్ మామ, ఇది నీకు తెలియక నువ్వు ఇట్లా చేసావంటే, అరే నాకు ఫస్ట్ చెప్పొచ్చు కదా అంటే, నీకు పడాలేమో, నువ్వు ముదురు తిరిగితే ఎట్లా వాడతావు, ఫస్ట్ తీసేయమన్నాను కదా, ఎందుకు తీయలేదు నువ్వు అని చెప్పి నా మీద సాటిస్ఫై పనులు చేసేవాడు వీడు. డిఫరెంట్ ఇది ఒక సాటిస్ఫై బిహేవ్ చేశాడు. అంటే ఏంటంటే వినకపోతే నీకు దెబ్బ పడాలా, తగిలితే నీకు తెలుస్తుంది, నీకు తగలాలా. Promise అండి. ఈ పాయింట్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఎవరికైనా అండి దెబ్బ తగలకపోతే మీరు అబ్బా అనలేరండి. కరెక్ట్. మీరు ఏమైనా నేను దెబ్బలు తినేసి వచ్చుంటారు కాబట్టి దెబ్బలు తినాలి మీరు. రాత్రి కూడా చెప్తున్నా, మా చెల్లి ఆడుతుంది, తనకి డాలర్స్ లో ఆడుతుంది, ఒకసారి చూడరా, దానికి చెప్పరా, ఇది పోగొట్టుకుంటుంది కొత్తగా ఉందని అని అంటే, మా మామ ఏం కదా కొంచెం పోగొట్టుకొని మామ అని అంటున్నాడు. తెలియాలంటే ముందుకు తెలియాలా, అరే ఇది కాలిపోద్ది, దండం పెడతాను, నువ్వు ముందు చూడరా, దానికి నేర్పించరు కొంచెం చెప్పరా అంటే, లేదు కాలిపోవాలి అని అంటున్నాడు. అంటే తెలియాలి వాళ్ళకే, వాళ్ళు తెలుసుకోవాలి. నేను రూల్స్ చెప్పాను, అది ఫాలో అవ్వకపోతే ఇంక పోతాయి డబ్బులు. నేను కొన్ని రూల్స్ చెప్తానండి, వాళ్ళు ఫాలో అవ్వరు. ఓకే, కొంత లాస్ అయ్యి కదా నా దగ్గరకు వస్తా, అన్నా నువ్వు చెప్పింది కరెక్టే అన్నా అంటే వస్తారు చూడండి, అప్పుడు చెప్పాలి, అప్పుడు వింటారు నా మాట. అది కమ్యూనిటీకి చెప్పేది ఒకటే, మీకు అయితే మంచిగా దొరికాడు, ఈ బిర్యానీ ఫేక్ నా కొడుకు అయితే కాదు, కన్ఫర్మ్ చెప్తున్నా. ఏంటంటే మేము చెప్తున్నా, జనరల్ గా అందరూ ఎలా చూస్తారంటే ఈ షేర్ మార్కెట్ వర్స్ట్ గా చూస్తారు. కిందకు ఒక అతను చెప్పాడు, కరెక్ట్ అది. ఇంతకు ఒక అతను చెప్పాడు, వాడెవరు కాశీ అన్నాడు, కాశీకి వెళ్ళానని అన్నాడు, ఇవన్నీ చేశానన్నాడు, వాడెవరికి ఇచ్చాను అన్నిసార్లు మోసపోతూనే వచ్చాడు. అలాంటి వాళ్ళు మనం చూసినా కూడా, మనం నిజం చెప్తున్నా కూడా నమ్మరు, అందరూ దొంగలే అనుకుంటారు. ఇప్పుడు తినను కూడా ఒక 15 రోజులు నేను నమ్మలేదు, తనే చెప్పాడు. ఈవెన్ మీ కమ్యూనిటీకి నేను చెప్పేది ఏంటంటే, మీకు అలాంటి ట్రేడర్ అయితే కాదు, మీకు రూల్స్ నేర్చుకుని వాడు చెప్పినట్టు ఫాలో అయితే నువ్వు గెయిన్ చేసుకుంటావు. ఇంకోటి ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదో ఒక యాచిత్రికం చెప్పట్లే వాడు, ఇక్కడ తీసుకోండి ఇక్కడ వెయ్యండి చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు, ఎందుకు తీసుకున్నావు నా పొజిషన్ అని కరెక్ట్ చెప్తున్నాడు. అది నీకు ఎవరు చెప్పరు, నీకు లెర్నింగ్ ప్రాసెస్ లో ఎవరు చెప్పరు. కాల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. నేను చాలా చూస్తున్నా, ఎవరు చెప్పరు. ఏం చెప్తారంటే, ఇక్కడ ఆల్రెడీ 2 క్యాండిల్స్ పడ్డాయి కదా, నెక్స్ట్ కన్ఫర్మ్ కిందకి ఫాలో అవుతా అని చెప్తారు. ఇలా సొల్లు చెప్తారు. నిన్న చెప్పారు చూసా ఒక అసైన్మెంట్, మీరు ఎవరో క్వశ్చన్ అడిగినప్పుడు తను చెప్పాడు, అది ది బెస్ట్, అది సబ్జెక్ట్ అంటే. సబ్జెక్ట్ ఏంటంటే అలా చెప్పాలి, ఓకే ఇది మనం ఇవి తగ్గించాలి, మనకి ఎంతైతే లాస్ ఉందో ఇలా తగ్గించుకోవాలని చెప్పాడు. ఇట్లా ఏంటంటే లైవ్ లో నీకు ఏ పొజిషన్ తీసుకున్నా దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. మీరు అడుగుతూ ఉంటారు, నేను అబ్జర్వ్ చేస్తుంటా, వీడి దీనికి ఏం ఆన్సర్ చేస్తాడు, వీడి రాంగ్ ఆన్సర్ చేస్తాడా, సొల్లు చెప్తాడా. నా సొల్లు చెప్తే అర్థమైపోద్ది. నేను అడుగుతా, ఏం సొల్లు వేసామని అడుగుతా, ఏం కాదు వీడు ఏదైనా చెప్తున్నాడు, వీడు ఎంత మాత్రం నేర్చుకున్నాడు, ఎంత చెప్తాడు అని అనుకుంటా. వాడే నేర్చుకున్నాడు, చాలా పాటలు పాడ్డాడు అని తెలుసుకున్నాడు. కానీ వాడు చెప్పే అసెస్మెంట్ నాకు నచ్చిద్ది. నచ్చకపోతే నేను చెప్పేస్తా, నువ్వు ఏ సొల్లు ఇద్దని చెప్పంటా. నేను వాడు చెప్పేది కరెక్ట్ గా పిన్ చెప్తాడు, అది దానికి ఎందుకు తీసుకున్నామని చెప్తాడు చూసా, అది ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చిద్ది. ట్రేడింగ్ తీసుకోవడం కాదు, ఆ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ నచ్చిద్ది. ఎట్లా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బ్రూస్లీ పంచి కొడతాడు, ఆ పంచికి ఒక ఫిలాసఫీ చెప్తాడు చూసావా, అలా ఉండిద్ది. సారీ ఇప్పటికి ఎక్కువ చెప్పినట్టున్నాను మా వాడి గురించి, వాట్ ఎవరు మీకు తెలుస్తుందని చెప్పా, అంటే నేను దగ్గరగా వాడుతున్నాను కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పిన 6 months ఎక్స్పీరియన్స్ రోజు మేము చెప్తున్నాము. మిగతా వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది, మేము చెప్పేది సోదిలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది మేము శ్రద్ధగా ఎందుకు విన్నామంటే, మీరు ఇవన్నీ రియల్ మాకు తెలుసు కాబట్టి వింటున్నాం మేము.
ఓకే. ఉమ్, నిజంగానే ఉమ్, బయటోడు ఎవడో కొత్తోడు వస్తే సొల్లు వీళ్ళు ఏదో సొల్లు చెప్పుకుంటున్నారు, ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారని అనుకుంటారు వాళ్ళు. అవునవును బట్ ఎవడైనా చేతులు కాలేక కానీ తెలియదు ఎందుకు కాలింది ఏం కాలింది అనేది. ముందుగానే అవునవును కాలుతుంది పట్టుకోవద్దని అంటే వినరు. అదే అవును జనరల్ సార్ గా అవును. జరిగేది అదే. అందరికి మామ అయిపోయావు బ్రో. థ్యాంక్ యూ మామ. అయ్యో సరే ఎనీవే మన కమ్యూనిటీ బాగుంది, మన కమ్యూనిటీ మంచి ప్రాఫిట్ బిల్డ్ చేయాలి. అంత హ్యాపీగా మంచి కమ్యూనిటీ ఫుల్ బిల్డ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. సంతోషంగా మనకి ఇబ్బంది లేకుండా కొంచెం ఇవి తగ్గిస్తే బెటర్ నా ఫీలింగ్. నేను కూడా గుడ్ ట్రేడర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను అప్రిషియేట్ చేసి అయితాయి సార్, ఎప్పుడెప్పుడు అన్నీ క్వశ్చన్ అయితాయి. అడుగుతా. మామ ఈసారి అన్నీ మీకు తప్పకుండా అయితాయి. మాకు అండి. కాంపిటీషన్ ఉంటదేమో. కాంపిటీషన్ ఈ మంత్ బెస్ట్ ట్రేడర్ కి. చూద్దాం, అదే చెప్పి నేను కన్ఫామ్ గా నువ్వు రెడీ చేసుకోని అన్నా. వాడే అంటాడు నువ్వు ఉండు ఈ సొల్లు చెప్పొద్దులే, లేదు నాకైతే లేదు నా డబ్బులు మిగులుతాయి మా అంటాడు వాడు. మా లేదండి, అసలు నాకు మీరు నమ్మకం ఉందండి, మా మీ మామయ్య అట్లా అల్లుడి దగ్గర ఓడిపోతాడు. ఇన్నేళ్లు చూశారు కదా, మీరు ఈ ఓడిపోతాడు. పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలండి డిసిప్లిన్ బ్రదర్ లోకి. బ్రదర్ ఇప్పుడు వచ్చారు, ఏంటంటే అట్లీస్ట్ టైం వచ్చింది, ఇప్పటికైనా టైం వచ్చింది. అవును. యాక్చువల్ బ్రదర్ ఏమైందంటే నేను మీరు చెప్పినట్టు ఎవరు రైట్. నేను అక్కడే నేను ఐ మీన్ లాయర్ కి ఇట్లా నేను లాకి ఇట్లా రాకుండా ఈ సబ్జెక్ట్ లో రాకపోతే నేను అట్లనే ఆ వైపు ఉండేవాడిని. నేనేమైతుందంటే ఇట్లా వస్తాను ఎప్పుడైతే నాకు హాలిడేస్ వెకేషన్ కోట్ అన్న అవుతుంది అప్పుడు అన్నప్పుడు వాడి దగ్గరకు వస్తా. అప్పుడు నేను ఎమోషన్ క్యారీ చేయలేక అది ఎమోషన్ కంట్రోల్ చేయలేక నేను పోగొట్టుకుంటున్నా. ఇది జరుగుతున్నది. నేను ఫ్రీక్వెంట్ గా నేను అక్కడే కన్సిస్టెంట్ గా అక్కడే కానీ ఉండుంటే ఇవి మీరు అన్నట్టు నేను బెస్ట్ రెడీ అయి ఉండేవాడిని. ఎందుకు పోగొడుతున్నాను నేను, ఎందుకు పోగొడుతున్నాను, ఈడు మనోడే నా పక్కనే ఉంటున్నాడు, ఇంతమందికి ప్రాఫిట్లు తెస్తున్నాడు, నేను ఎందుకు తెచ్చుకోవాలి రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. ఇదే నేను కూడా అప్పుడప్పుడు నేను ఎందుకు ఆ, తెచ్చుకోకూడదు, ఎందుకు తెచ్చుకోలేదు, నా పక్కనే ఉంటున్నాడు. వీళ్ళకన్నా లైవ్ కి వెళ్ళి వాళ్ళు చెప్తున్నాడు, చెప్పేది ముందు ఒక టూ త్రీ సెకండ్స్ ముందు నేనే వింటున్నా వాడు ఏం చెప్తున్నాడు, పక్కనే నేనే ఉంటున్నాను. అది పక్కనే ఉండి కూడా డబ్బులు పోగొడుతున్నా అంటే నా అంత వాస్ట్ ఫీల్ ఇంకోటి ఉండదు. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. కానీ నేను ఒకటే అనుకున్నా, నేను ప్రవర్ ఎప్పుడైనా దాంట్లోకి జాయిన్ అయ్యాక యూట్యూబ్ చూడటం మానేశానండి. యూట్యూబ్ ఈ ఛానల్స్ కానీ ట్రేడింగ్ రిలేటెడ్ అసలు చూడడం కూడా మానేశాను. నేను కంప్లీట్ గా సరే మానేశాను. నిన్న ఈవెన్ నేను నాతో పాటు వెళ్తుంటే నేను మా కొలిగ్ ఉన్నాడు, తను కూడా అంటుంటే మీ వాడు కరెక్ట్గా చెప్తున్నాడు నేను కూడా చేస్తానంటే, సార్ కరెక్ట్గా చెప్పడం కాదు, వాడు 2 రూల్స్ చెప్తాడు, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఫాలో అయితేనే మీ డబ్బులు ఉంటాయి దానిలో. రూల్స్ ఫాలో అవ్వకుండా మీ ఇష్టప్రకారం మీరు చేస్తే పోతాయని కూడా చెప్పాను. అంటే ఏంటంటే మనకేంటంటే మన కమ్యూనిటీలో ఏంటంటే మీరు చెప్పారు కదా ఇందాక, ఐ మీన్ మేము కూడా ఇట్లా చూసాము 6 months ఎక్స్పీరియన్స్ చేసాము, తను చెప్పే వర్షన్ ఎట్లా ఉంటది, ఎక్కడ ఏం చేసుకోవచ్చు కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. కానీ మనం చెప్పుకున్న బయట వాళ్ళు వింటున్నాను కదా ఏదో సొల్లు చెప్తారనే ఫీలింగ్ ఉంటుంది. కానీ నేను దగ్గర నుంచి వాడిని చూశాను కాబట్టి మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు అంతా చీటింగ్ అండి, ఎక్కడ పెట్టినా చీటింగ్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు అలాంటి పర్సన్ అయితే కాదు చీట్ చేసి ఇట్లా మైండ్ సెట్ డబ్బులు తీసేసుకొని క్లోజ్ చేసేసి దుకాణం క్లోజ్ చేసి అలాంటి మైండ్ సెట్ కాదు. ఇవన్నీ నేను మీరు నమ్ముతారో నమ్మరో వాడికి ఒక మాట చెప్పాను. నేను ఏమని చెప్పాను తెలుసా, ఒకవేళ నీ ఛానల్కి ఏదైనా స్ట్రైక్ పడి ఏదైనా ఇష్యూస్ రైస్ అయినా ఈ కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, కాంటాక్ట్స్ అన్నిటిని బిల్డ్ చేసి పెట్టి నువ్వు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇయర్ కట్టుంటారు కదా, అంటే సబ్స్క్రిప్షన్ కట్టుంటారు కదా, ఆ, వాళ్ళకి మాత్రం ఏదైనా ఇబ్బంది పడినా సరే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఎలా వస్తాయో తెలియదు. నిన్ను ఇంతమంది నమ్ముకొని నేను బిల్డ్ చేశారు కదా, నేను ఇంత లేపారు కదా, నువ్వు వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకుండా వాళ్ళ కాంటాక్ట్స్ బిల్డ్ చేసి పెట్టుకొని 1 yearది వాళ్ళకి ఏదైతే తీసుకున్నారో దాన్ని మళ్ళీ నువ్వు ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి ట్రై చేయి. నువ్వు ఎలా కోల్పోయినా సరే, నీకు ఏదైనా ఇబ్బంది పెట్టి నీ ఛానల్ ఆగిపోయినా లేకపోతే నీకు ఏదైనా క్లోజ్ అయినా ఏదైనా గవర్నమెంట్ రూల్స్ తీసుకున్నా ఏమైనా సరే వాళ్ళని నిన్ను నమ్ముకున్న వాళ్ళు మోసం చేయబోక చెప్తున్నాడు. వాడేది చెప్తాడు మామ నా కాంటాక్ట్స్ అని నేను జాగ్రత్త నేను పెట్టున్నాను, ఒకవేళ నాకు ఏదైనా వాళ్ళకి 1 year వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా నేను మళ్ళీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి నేను అది చేస్తాను మామ అని కూడా చెప్పాడు నాకు. మీరు ఆ విషయంలో ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మీకు మంచిగా చూసుకుంటాడు. మాకు తెలుసు మీరు సార్ ఆ విషయం. మాకు నమ్మకం ఉంది సార్. ఉమ్, నేను రిజల్ట్ పెట్టాను బ్రో వాట్సాప్ లో చూడు బ్రో ఒకసారి. అది నేను ఈ 30 days ఛాలెంజ్ మళ్ళీ పెట్టుకున్నాను కదా బ్రో. దాంట్లో ఒక మిస్టేక్ నిన్న చేసిన వల్ల నేను ప్రాఫిట్ మిస్ అయ్యాను. కానీ రూల్స్ ఫాలో అవడం వల్ల ఏంటంటే నేను లాస్ లోంచి ప్రజెంట్ ప్రాఫిట్ లోకి వచ్చేసా. ఓకే. ఫస్ట్ అన్ని 26th ఉంది కదా బ్రో, ఆ రోజు కూడా ఒక మిస్టేక్ చేసా. అదేంటంటే నేను ఎక్స్ట్రా ట్రేడ్ తీసుకోవడం వల్ల స్టాప్ లాస్ ఇచ్చింది. 5 points 10 points ఎక్స్ట్రా ఇచ్చా 5 ఆ రోజు. పాయింట్స్ ట్రేడ్ చెయ్యొద్దు బ్రో. 5 పాయింట్స్ అదే ఆ, ఒక ట్రేడ్ పెట్టి 10 పాయింట్స్ పెట్టి చెయ్యి. అంటే నేను చేసేది కాబట్టి నేను ఇంకా తక్కువ అంటే పెట్టుకుని అట్లా అంతే. పెట్టుకోవద్దు, నీకు ఆ ఎంట్రీకి ఎంత ఉందో అంత పెట్టు స్టాప్ లాస్. ఓకే. ఆ, నేను చాలా సార్లు విన్నాను 5 పాయింట్ ఇట్లా వేసినావు కదా, ఇంకోటి సపరేట్ చేస్తావా? ఒక్క బ్రో నిమిషం. అలా నేను నిన్న కూడా విన్నాను ఇది ఏంటంటే అదే బ్రో 5 పాయింట్స్ స్టాప్ లాస్, 5 పాయింట్స్ స్టాప్ లాస్ అని కాదు, ఆ ఎంట్రీకి ఒక ట్రేడ్ తీసుకో, 2 ట్రేడ్లు తీసుకోవద్దు. ఆ ఎంట్రీకి ఎంత స్టాప్ లాస్ ఉందో అంత స్టాప్ లాస్ పెట్టేసి. అదే బ్రో ఓకే. అదొకటి నిన్న టెన్షన్ ఒకటి వచ్చింది. నేను నిన్న నీ ట్రేడ్స్ ఏం తీసుకోలేదు కదా అని చెప్పేసి ఉమ్. కొంచెం రిగ్రెట్ అయ్యాను. రిగ్రెట్ లో
ఈ ట్రేడ్ తీసుకున్నా. అది నాకు పెద్ద మిస్టేక్ అనిపించింది. ఆఫ్టర్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి ఇది కాదు మన రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇవాళ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. అందుకే 1:1 తీసుకున్నా ఇవాళ. ఓకే. అంటే 30 డేస్ ఛాలెంజ్ లో నువ్వు 50% గెయిన్ చేసావు. అంటే నిన్న 50% అది సక్సెస్ రేషియో బ్రో. ఓకే. 2.9 3% మీ వాళ్ళు లాస్ లోంచి ఓవరాల్ గా నేను ప్రాఫిట్ లోకి వచ్చా బ్రో. కాస్ట్ టు అంటే ఫస్ట్ అంటే ఎప్పుడు లాస్ లో ఇది అంటే అది నువ్వు 22 నుంచి బ్రో. అది ఓకే. ఆల్రెడీ 10 డేస్ నాకు 55% అంత రిటర్న్ వచ్చింది కదా బ్రో లాస్ట్ టైం 10 డేస్ ఛాలెంజ్. అవునవును. అది తీసేసా, అది పక్కకు తీసేసి ఇది మళ్ళీ 10 డేస్ అయిపోయిన తర్వాత నేను 30 డేస్ పెట్టుకున్నా. ఓకే. ఓకే. ఈ రోజుకి 11 డేస్ అయింది బ్రో. 11 డేస్ లో నేను మొత్తం చార్జెస్ అన్ని పోను నాకు 653 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నా. 60. అండ్ నిన్న ట్రేడ్ చేయలేదు కాబట్టి నాకు ఓవరాల్ గా 2000 లాస్ అయ్యేది. ఓకే. ఓకే. అండ్ యా, యా. అది కొత్త ఎక్స్పీరియన్స్ బ్రో. అది కూడా మిస్టేక్ నేను కొత్తగా తీసుకున్నా. అంటే నేను అది ఎప్పుడు వినలేదు ఆ మిస్టేక్ కూడా. అది 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 ఎవరు ఇదివరకు అంటే ఫస్ట్ అంటే లైక్ మిస్టేక్. అది నెగ్లెజిబుల్ అంటారు కానివ్వండి. అది అవును. మోస్ట్ డేంజరస్ లైక్ థింగ్ అండి అది. ఎస్ బ్రో. ఓకే. అది ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి నేను సాల్వ్ చేసుకున్నది వచ్చేసరికి స్టాప్ లాస్ బ్రో. ఫస్ట్ మెయిన్ స్టాప్ లాస్ వల్ల నేను చాలా డబ్బులు మిస్ అయిపోయాను అండ్ లాస్ అయ్యాను. డిసెంబర్ మంత్ కూడా స్టాప్ లాస్ వల్లే లాస్ అయ్యాను. ఓకే. అండ్ ఎప్పుడైతే ఇవి నేను స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి స్టార్ట్ చేశానో లాస్ లోంచి కూడా ఫస్ట్ 10 డేస్ ఏమో ప్రాఫిట్ స్ట్రీక్ కాదు బ్రో. నాకు అనిపించింది ప్రాఫిట్ లో రూల్స్ ఫాలో అవ్వడం ఎవరైనా ఫాలో అవుతారులే అని ఎవడైనా చెప్పేసి చేసేస్తారు బ్రో, అదే ఎవడైనా ఇప్పుడు చేసేస్తారు. లాసింగ్ స్ట్రీక్ కావాలని స్టార్ట్ చేశాను. లాసింగ్ స్ట్రీక్ లోంచి నేను ప్రాఫిట్ లోకి వచ్చేసాను రూల్స్ ఫాలో అవడం వల్ల. ఓకే. ఓకే. యాక్చువల్ గా అది నాకు చాలా అచీవ్మెంట్, బిగ్ అచీవ్మెంట్ బ్రో. ఎందుకంటే నాకు మొత్తం నేను ఇదైతే రికవరీ చేసినంత హ్యాపీ ప్రజెంట్ అయితే. అది అండ్ క్రిప్టో కూడా నేను ఆల్మోస్ట్ డిసెంబర్ లో ఇండియన్ మార్కెట్ లో లాస్ అయింది మొత్తం క్రిప్టోలో రికవరీ అయిపోయింది బ్రో. సూపర్ సూపర్. అంటే బ్రో కంబ్యాక్ వస్తుంది. నువ్వు ఇప్పుడు నీకు ఏం అర్థం అవుతుందంటే బ్రో నేను ఈ తప్పుని నేను లైక్ స్లోగా అంతా అండర్స్టాండ్ అవుతుంది బ్రో. అని మార్కెట్ లో ఉండడం వల్ల నేను డిసెంబర్ లో చెప్పాను కదా నా వల్ల అవ్వదని చెప్పేసి. అలా వెళ్ళిపోయి ఉండుంటే ఈ రోజు నేను మళ్ళీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వబోతుంది బ్రో. ఆ రోజు వల్ల నేను మళ్ళీ మార్కెట్ లో ఉండడం వల్ల స్లోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ రోజు ఏంటంటే నేను తీయగలను ప్రాఫిట్స్ అనే కాన్ఫిడెన్స్ నాకు ఇవాళ వచ్చింది. అండ్ మళ్ళీ ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. నిన్న చేసిన మిస్టేక్ నేను యాక్సెప్ట్ చేసి మళ్ళీ డే 1 ఇవాళ. బ్రో మీరు ఎంత లాస్ అయ్యి ఇక్కడికి వచ్చారు bro? నేను లాస్ అంటే బ్రో ఆల్మోస్ట్ నేను 2021 మేలో స్టార్ట్ చేశాను బ్రో ట్రేడింగ్. అది స్టార్టింగ్ లర్నింగ్ నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ అవుతుంది బ్రో. నేను కంటిన్యూగా ట్రేడింగ్ చేసింది అయితే 3 ఇయర్స్ వేసుకుంటున్నా బ్రో. అండ్ 3 ఇయర్స్ లో నేను ఆల్మోస్ట్ ఒక 4 lakhs లాస్ అయ్యి ఉంటాను ఓకే. మొత్తం కలిపితే. 2021 మేలో స్టార్ట్ చేశాను బ్రో. అప్పటి నుంచి ఇప్పుడు కంటే ఒక 5 years అవుతుంది 5-4. ఇక్కడ రీసెంట్ గానే జాయిన్ అయ్యావు కదా? రీసెంట్ గా 2 months బ్రో. నవంబర్ 1 నుంచి ఆల్మోస్ట్ నా ప్రవర్తన బ్రోని నేను జూలై నుంచి ఫాలో అవుతున్నాను బ్రో. కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు కదా ఓకే. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. కానీ అంటే ఫస్ట్ లో తెలుసు కదా బ్రో ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గర జాయిన్ అవ్వాలా. ఫస్ట్ ఇక్కడే జాయిన్ అయ్యాను. అంతకు ముందు నేను ఎవరిని నమ్మేవాడిని కాదు యూట్యూబర్స్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ ట్రేడర్ తెలుగు, మిస్టర్ ట్రేడర్ ఇవే ఎవరైతే పెయిడ్ చెప్పేవారో అవన్నీ అంత నమ్మేవాడిని కాదు. ఈ బ్రో దగ్గర నేను స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేపిస్తాడు కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎందుకంటే చూసాను కాబట్టి. అండ్ కిల్ స్విచ్ ఆన్ చేయమని వాడు డైలీ ఎవరో చెప్పేవారు కదా అలాగా యూట్యూబర్స్ ఎవరు. కిల్ స్విచ్ ఆన్ చేసా లేదో అవును bro. పట్టించుకుంటాడు. మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఉంటుంది. వెంటనే కాకపోయినా ఆ వెంటనే రోజు కాదులే బ్రో, మరి చేస్తారు. మరి అదే బ్రో వెంటనే. మెసేజ్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది. ఖాళీ ఉంటే ఒకవేళ బిజీ ఉంటే కనుక ఆ రోజు ఎప్పుడైనా వస్తుంది. మన డౌట్ కి క్లారిటీ ఇచ్చేస్తాడు బ్రో. అదొకటి నచ్చింది నాకు. సో ఇంకెవరైనా న్యూ బ్యాచ్ అనేది 29th స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.